ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి చేసుకున్నది, 8వ నెలలో అడుగుపెట్టిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అంటే గత పరిపాలన, ఈ పరిపాలన మీరు చూసింది మొత్తంగా రాజకీయ పరిణామాలన్నింటినీ అవగాహన చేసుకున్నారు. సరే, ఈ 7 నెలల పరిపాలనకు ఒక ప్రొఫెసర్గా రేవంత్ రెడ్డి మార్కుకు, అంటే రేవంత్ రెడ్డి సీఎం పరిపాలనకు ఎన్ని మార్కులు ఇద్దామనుకుంటున్నారు? ఆయనకి ఇస్తా నేను ఒక 30 మార్కులు ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నము ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మాత్రం చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం తెచ్చుకున్నాక ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలలో కనీసము ఈ 6 నెలల్లో 100 రోజుల్లో మేము హామీలు అమలు చేస్తామన్న కాడ అట్లీస్ట్ 50% అనేది చేయాలి కదా. హామీలు 100 రోజుల్లో నువ్వు ఒక ఉచిత బస్సు పథకం తప్ప ఇంకా ఏం హామీ అమలు చేసినట్టుగా లేదు కాబట్టి నేను ఆయనకు 30 మార్క్స్ కంటే ఎక్కువ ఇవ్వలేను. కాబట్టి ఇవాళ ఆయన మార్కు ప్రభుత్వం అంటే ఏంది, రేవంత్ రెడ్డి వాళ్ళ కులానికి ఆయన బ్రహ్మాండమైన మార్క్ ఇచ్చుకున్నాడు. ఎంపీలలో ఇచ్చుకున్నాడు, ఎమ్మెల్యేలు ఇచ్చుకున్నాడు. ఆయన మార్కు మంత్రివర్గంలో ఉన్నది. ఆయన మార్కు ఇప్పుడు కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన మార్క్ అనేది ఖచ్చితంగా ఇలా రెడ్డి ఆధిపత్య వర్గాలకి సంబంధించిన మార్కుకు నేను 100కు 100% ఇస్తాను మార్కులు. కానీ ప్రజా పరిపాలన అనేది దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను 30 మార్క్స్ కంటే ఎక్కువ వేయలేను. అసలు ఇది ప్రజా పరిపాలన దగా పరిపాలన అంట, ఇది దౌర్జన్యాల పరిపాలన అంట. ఇది ఒక రకంగా ఇంకా నిర్బంధం. సీమాంధ్ర పెట్టుబడిదారుల కబంధ హస్తాల కంటే కూడా ఎక్కువగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కబంధ హస్తాలకు పోయింది. ఎక్కువగా సీమాంధ్ర కబంధ హస్తాలు. ఇప్పుడు మేము ఎంత స్వేచ్ఛగా ఇక్కడ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నామంటే మీరు చూశారు కదా, వేలాది లక్షల మంది విద్యార్థులు ఉండే, మరి లైవ్లు ఎన్నో లైవ్లు ఇచ్చారు కదా మీరు. ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేస్తే ఇక్కడ ఉద్యమమే కొనసాగేది కాదు. ఈ రకంగా అణిచివేస్తే అసలు ఆ తెలంగాణ వచ్చేదే కాదు. మరి ఇట్లాంటి సీమాంధ్ర తొత్తు ఆయనకి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని రేవంత్ రెడ్డి ఉన్నాడో, ఆయన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతాడు, తెలంగాణ ప్రజల్ని రక్షిస్తాడు, ఆయనకు తెలంగాణ అస్తిత్వం ఉంటుంది అయితే నేను అనుకోను. అంటే దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఖచ్చితంగా ఏమన్నాడంటే మేము పాలకులం కాదు, సేవకులం, ప్రజా సేవకులం, ఇది ప్రజాపాలన అని చెప్పేసి అన్నాడు. అటువంటి మార్కేం కనిపించట్లేదు. ఎక్కడైతే సేవకులు అనే వాళ్ళు ఎట్లుండాలంటే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేము పిల్లలు ఒక ధర్నా చేస్తున్నారు, సేవకులు ఏం ఆర్డర్ చేయాలి ఇక్కడ? అరే బాబు, మీరు ఆ పిల్లల జోలికి పోకండి, వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఏదైనా హింస జరిగితే చేయాలి. వాళ్ళు ఈడ అద్దాలు బలగొట్టినా, లేదా ఆర్ట్స్ కలర్ అద్దాలు బలగొట్టినా, కార్ల అద్దాలు బలగొట్టినా, టైర్లు కలబెట్టినా, ఇంకెవరి మీద దాడి చేసినా కూడా మీరు చేయాలి. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటిది? వాళ్ళు నిరసన చేస్తున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ కూడా ఒక నిరసనలో భాగమే అది. అంతేగాని ఏదో అది కంప్లీట్గా ముఖ్యమంత్రి ఆఫీస్ మీద దాడి చేసినట్టు కాదు, లేకపోతే ముఖ్యమంత్రి ఒరిజినల్గా ఆయన మీద దాడి చేసినట్టు కాదు. ఒక నిరసన రూపం అది. నిరసన రూపానికి ఎన్నో జరిగినాయి. అట్లాంటి కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నోసార్లు ఇక్కడ దిష్టి బొమ్మ రోజులుగా పెట్టిన, ఒక రోజుగా 2 రోజులు కాదు. మరి ఇంత దుర్మార్గంగా కిరణ్ కుమార్ రెడ్డి చేయలేదు, ఇంత దుర్మార్గంగా అంతకుముందు పాలకులు చేయలేదు. ఈవెన్ కేసీఆర్ కూడా ఎన్నోసార్లు కాలబెట్టింది ఇక్కడ ఈ 10 ఏళ్ల పరిపాలనలో, కానీ ఇంత దుర్మార్గంగా చేయలేదు. ఇంత 6 నెలల్లో ఇంత వ్యతిరేకత తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూడలే నేను, ఇంత వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రిని. మన ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తే ఇది ప్రజా పరిపాలన ఎట్లయితుంది? ప్రజా పరిపాలన యూ మస్ట్ బి అకౌంటబుల్ టు ది పీపుల్. ఎక్కడ ఉన్నది అకౌంటబిలిటీ? ఏ రకంగా ఉన్నది అకౌంటబిలిటీ? నీకు విద్యార్థుల పట్ల అకౌంటబిలిటీ లేదు, నువ్వు ఇచ్చిన ప్రామిస్ల పట్ల అకౌంటబిలిటీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల అకౌంటబిలిటీ లేదు. నీకు ఎక్కడ అకౌంటబిలిటీ ఉందో? ఊరికే షో చేయడమా? అక్కడ పోయి అవి అంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన ఫెన్సింగ్లు తీసేస్తే అది ఏమైనా ప్రజాపాలన అవుతుందా, స్వేచ్ఛ అవుతుందా? అంతకంటే దుర్మార్గంగా ఇవాళ మీరు మొత్తం ఇక్కడ బుల్డోజర్ ఏంటంటే బాహుబలి అవి షెడ్లు అట్లాంటివి పెట్టిలేవు ఫెన్సింగ్లు. అంటే వాటిని పురాణాలు తీసి బయటకు పోలేరు, రాలేరు. అంత దుర్మార్గంగా మామూలు ఫెన్సింగ్ తీసేసి బుల్డోజర్ ఫెన్సింగ్, బాహుబలి ఫెన్సింగ్ పెట్టిన తర్వాత టీజీఎస్ స్పేస్ దగ్గర పెట్టినావు, ఇక్కడ పెట్టినావు, ఇక్కడ మొత్తం ఎక్కడ చుట్టుపక్కలంతా కూడా పోలీసులే కదా. నీకు ఒక 10 మంది విద్యార్థులు అది చేస్తే 100 మంది పోలీసులు ఉంటారా? అవసరమా అంతా? ఏముంది అందులో? నాకు అర్థం కాలేదు. నిరసన అనేది ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగం అధికరణ 19లో ప్రజా పరిపాలనకి సంబంధించి చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించాలి. ఒక ఏ స్వేచ్ఛ అయినా సరే మనిషికి స్వేచ్ఛ ఉంటుంది. చాయిస్ నా యొక్క భావ ప్రకటనను నేను చేసుకుంటా, నేను ప్రకటించుకుంటా. విద్యార్థులకు మరీ ఎక్కువ ఉంటుంది ఇంకా.
మరి ఆ చిన్న విషయాన్ని గమనించకపోతేనే ప్రజాపాలన ఎట్లా అందిస్తున్నట్టయితే ఓకే